భగవంతుడు అసలు ఎప్పుడు పుట్టాడు గిట్టడానికి కదా? జగముల పరిపాలించే జగన్నాథుడు, జగముల పరిపాలించే జగన్నాథుడు, అనసూయ మాత ఒడిన పసిబాలుడు, అనసూయ మాత ఒడిన నేడు పసిబాలుడు, పుట్టుకయే లేనట్టి పరమాత్ముడు, పుట్టుకయే లేనట్టి పరమాత్ముడు, పుట్టినట్టు మాయా చూపే దివ్య తేజుడు, పుట్టినట్టు మాయా చూపే దివ్య తేజుడు. దత్తా గురు దత్తా గురు దత్తా జయ జయ, ఓ దత్తా గురు దత్తా గురు దత్తా జయ జయ, దత్తా గురు దత్తా గురు దత్తా జయ జయ, ఓ దత్తా గురు దత్తా గురు దత్తా జయ జయ. సాయినాథ్ మహారాజు की, దత్తాత్రేయ మహారాజు की. అలా నానాసాహెబ్ చందోర్కర్ రెండవసారి బాబా యొక్క అనుగ్రహం పొంది ఇంకా కొంత నమ్మకం బలపరుచుకున్నాడు. కాబట్టే కాకాసాహెబ్ దీక్షిత్ని, రాధాకృష్ణమ్మ ఆయన్ని, అలాగే మన సచ్చరిత్ర కొన్ని కోట్ల మంది చదివే అందించే సచ్చరిత్రి హేమంత్ పంత్ని అందరినీ ఇక్కడ చేర్చాడు. అందుకే బాబావారి పద్దాకి ఎప్పుడు ఆయన నోట్లో నానే మాట ఏంటి? నా నాన్న వస్తాడు, అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకు? అందరికీ వెళ్ళి చెప్తాడనమాట. అందుకే నా నాన్న వస్తాడు, నా నాన్న వస్తాడు అని బాబావారు అంత కలవరిచ్చారట. ఎంత నమ్మకం అంటే గురువు మీద. నానాసాహెబ్ మెల్లమెల్లగా నమ్మి బాబాని ఒకసారి హరిశ్చంద్ర గుట్టని ఉంటుంది, అక్కడ ఒకసారి అమ్మవారి గుడికి వెళ్తాడనమాట. ఎందుకంటే ఈయనకి ఎప్పుడు నాలాగా గుడి తిరిగే పనే అనమాట. అవధూతలను దర్శించుకుందామా, మహాత్ములు దర్శించుకుందామా, ఎప్పుడు ఇదే పని ఆయనకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి కదా. కాబట్టి అంత పెద్ద ఆఫీసర్ అయినా, అంత పెద్ద హోదాలో ఉన్నా ఎప్పుడు కూడా దైవ దర్శనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారట. సరే ఒకసారి హరిశ్చంద్ర గుట్టకు వెళ్తే దారిలో వెళ్తూ ఉంటే మంచి ఎండ, ఇంకా తీసుకొచ్చిన నీళ్ళన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు పాపం ఆయన దగ్గర. కూడా చాలామంది వచ్చారు ఆయనతో పాటు. మరి మంది మళ్ళీ వస్తుంది కదా, పెద్ద డిప్యూటీ కలెక్టర్ అంటే చాలామంది వస్తారు కదా, అందరి దగ్గర నీళ్ళు అయిపోయినాయి. అప్పుడు ఇంకా నా వల్ల కాదు బాబాయ్, నా ప్రాణం పోతుంది బాబా, నాకిక్కడ నీళ్లు కావాలి అని అడిగాడు. ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి మీద కూర్చొని, బాబా నాకు నీళ్లు కావాలి అని ఎప్పుడైతే అన్నాడో, అప్పుడు అమ్మవారిని దర్శించడానికి వెళ్తున్నాను కదా అని, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వని అడగలా, తను నమ్ముకున్న గురువుని అడిగాడు, నాకు నీళ్ళు కావాలి బాబా అన్నాడు. అప్పుడు బాబా వారు అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఆగండి, నా నాన్న నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాడు రా అక్కడ అన్నాడంట. పిలుపు ఎలా వినపడింది మరి? బాబాకి ఎలా వినిపించింది? సర్వంతర్యామి, సర్వజ్ఞత అంతటా ఉన్న భగవంతుడికి మన పిలుపు తెలియదా, మన ఆర్తి తెలియదా? అందుకే నా నాన్న పాపం దాహంతో అల్లాడిపోతున్నాడు రా అని చెప్పి బిల్లుడు రూపంలో వచ్చాడు. ఎట్లా? ఆ దారిలో ఒక కట్టెలంతా మోపు కట్టుకొని తల మీద తీసుకొని వెళ్తూ ఉండేవాడిలాగా నానాసాహెబ్ చందోర్కర్ ముందర ఇలా వెళ్తున్నాడు. అప్పుడు మనకి కులము, గోత్రము, మతము ఏమి గుర్తురావు. ఏదో ఒక చుక్క నీళ్ళు తాగితే ప్రాణంతో ఉంటే చాలు అనిపిస్తుంది మనకి. అప్పుడు నీళ్ళు లేనప్పుడు చూడండి, మురికి వాటర్ ఏదో ఒకటి చాలు స్వామి, నా గొంతు తడిస్తే చాలు, నా ప్రాణం రక్షిస్తే చాలు అనుకుంటాం. లేకుంటే బాగా నీళ్ళు దాహమైనప్పుడు ఏమనిపిస్తుంది? గ్లాస్ శుభ్రంగా ఉందా, బాటల్ శుభ్రంగా ఉందా, లేకుంటే ఇది ఆ నీళ్ళ, ఇది ఈ నీళ్ళ అనుకుంటాం. అందుకే ఆకలి వేసినప్పుడు తెలుస్తుంది ఆకలి విలువ, నిద్ర లేనప్పుడు తెలుస్తుంది నిద్ర విలువ. నిద్ర రానప్పుడు పట్టు మంచం వేసినా మన నిద్ర రాదు, నిద్ర వస్తే
కటిక నేల మీద మనకు నిద్ర వస్తుంది. అంటే ఏది మనకు ఎప్పుడు అవసరం విలువ లేనప్పుడు మనకి తెలుస్తుంది. ఇంకా అయ్యా బిల్లుడు రూపంలో వెళ్తూ ఉంటే అంత పెద్ద ఆఫీసులో అడిగాడు, అయ్యా నాకు మంచినీళ్ళు ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ మంచినీళ్ళు ఏమన్నా దొరుకుతాయా అన్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ నువ్వు కూర్చున్న ఆ రాయి కిందే ఉన్నాయి చూడు అన్నాడు. నేను కూర్చున్న రాయి అంటే పెద్ద ఒక గుండు, దాని కింద కూర్చున్నాడు ఈయన. వెంటనే ఆ రాయి కింద చూస్తే తెల్లటి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు లాగా స్వచ్ఛమైన నీళ్ళు అప్పటికప్పుడే అక్కడ ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమైంది అంటే, బాబా నా బిడ్డకు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది అని తెలుసుకోగలిగిన ఆ సద్గురు సాయినాథుడు తెలియదు ఏమన్నా ఉందా? ఇప్పుడు అడగండి, మనకి ఏది కావాలన్నా బాబా నాకు ఇలా కావాలి అంటే తప్పకుండా వచ్చి తీరుతుంది. నువ్వు ఆర్తితో అడగాలే కానీ భగవంతుడు ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడండి. మనము అర్హత ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలి తప్ప ఆ భగవంతుడికి ఎప్పుడు అలాంటివి ఉండవన్నమాట. ఇంకొక వేరే చోట ఒక వినాయకుడి మందిరం ఉంది. అక్కడ కూడా గోవిందు అనే అతను ఒక సిద్ధపురుషుడు ఉన్నాడు. ఆయన దర్శించుకోవాలి అనుకొని ఈ నానాసాహెబ్ చందర్ అనుకున్నాడు. అది ఒక అడవి ప్రాంతం. ఈయన ఎప్పుడైతే అనుకున్నాడో వాళ్ళందరినీ అనుకోవడం, ఇప్పుడు నేనైతే ఎలా సిడీ ప్రయాణం అనగానే గబగబా రెడీ చేసేస్తాను మిమ్మల్ని అందరినీ, అలాగే ఆయన కూడా గబగబా రెడీ చేసుకొని అందరినీ సిద్ధమయ్యాడు. అది అడవి ప్రాంతం అయ్యా, పొద్దున వెళ్ళి సాయంకాలం వచ్చేటట్టు ఉండాలి అనని చెప్తే, కాదు ఏమైనా సరే పర్వాలేదు అనని అందరూ కలిసి వెళ్ళారు. ఇది కాదమ్మా, వేరే అందరూ కలిసి వెళ్ళారు. పాప సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడ ఏమీ దొరకవు. ఆ ట్రైన్ ఏదో లేట్ అయింది, వీళ్ళు వెళ్ళే బండి లేట్ అయింది. పాపం వాళ్ళు అందుకోవాల్సిన టైంకి అందుకోలేదు. ఆ గోవిందు అనే ఆ మహాత్ముడు రోజు ఒక 18 టీలు మాత్రం తాగే ప్రాణం నిలుపుకుంటారు తప్ప ఎటువంటి ఆహారం ఏమీ తీసుకొని గొప్ప అవధూతుల స్థితిలో ఉన్న ఒక మహాత్ముడు దర్శనానికి వెళ్ళాడు నానాసాహెబ్ చందోర్కర్. అక్కడ ఏమడిగాడంటే, బాబా నాకు నీళ్లు కావాలి అని అడిగినట్లాగే, బాబా సాయంకాలం అయిపోయింది, నాకు ఆకలి వేస్తూ ఉంది, మరి ఆ టీ అన్నా చాలు, కడుపు నిండా తాగితే చాలు బాబా అనుకున్నాడు. అంటే ఆ టీ అన్నా తాగితే చాలు, కడుపు నిండితే చాలు అనుకున్నారు. వెంటనే ఆ గోవిందు అనే మహాత్ముడు రోజు సాయంకాలం దాకి ఉండి వెళ్ళిపోతాడంట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, గోవిందు దర్శనానికి వెళ్తున్నాను కదా కాబట్టి, అయ్యా వినాయకుడా నువ్వు నాకు ఏదో టీ పెట్టు, ఆహారం పెట్టు అని అడగలా, బాబా నాకు కొంచెం టీ కడుపు నిండా నింపితే చాలు బాబా అని అడిగాడు. కాబట్టి మనం గురువుని అడగాలి, ఏదైనా గురువుని అడగాలి. మనం నమ్మిన గురువుని అడిగితే గురువే చేసి పెడతారనమాట. అంత నమ్మకంతో ఉండాలి. సరే, వీళ్ళు ఎంత లేటుగా వెళ్ళినా సరే ఆయన ఆ గోవింద్ అనే మహాత్ముడు ఈయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట, వీళ్ళు 10 మంది కోసం. ఎట్లా ఎదురు చూస్తున్నాడు? పెద్ద పాత్రకి టీ పెట్టుకొని వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడట. అరే మేమొచ్చేది మీకెలా తెలుసు? అసలు టీ ఇంత ఇస్తున్నావు ఏంటి అని అంటే, సాయిబాబా నా అంతరంలో ఉండి నా భక్తుడు వస్తున్నాడు, వాళ్ళకి టీ కావాలి, టీ ఎక్కువగా చేసి పెట్టు అని చెప్పారు, అందుకే నేను ఇంత టీ పెట్టాను అంటే గబగబ అన్ని కప్పులు టీ వీళ్ళు కడుపు నిండా తాగేశారట. అంటే ఒక గురువుని అడవిలో కాదు ఎక్కడికి వెళ్ళినా సరే మనం వెళ్ళి అడిగితే, ఆహారం దొరకని ప్రదేశాల్లో కూడా మనం అడిగితే ఎవరో ఒక రూపంలో ప్రత్యక్షమై
మనం తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది గురువులు. అలాంటి గురువులే మన దత్తాత్రేయుడు అనుకున్నా, మన శ్రీపాదుడు అనుకున్నా, మనం నమ్మిన అవధూతులు అనుకున్నా, మన సిడి సాయినాథుడు అనుకున్నా, నువ్వు నమ్మిన ఏ గురువైనా సరే ఖచ్చితంగా నీకు అలాంటి పనులే చేసి పెడతారు. ఇంకొకసారి బన్నుమాయి అని ఆవిడ ఒక పెద్ద అవధూత. ఆవిడని చూడాలి అని కోరిక కలిగిందంట నానా సాహెబ్ చందోర్కర్కి. ఇవి మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదా, విన్నారా? ఇవన్నీ కూడా కొన్ని మహాత్ములు బివి నరసింహస్వామి తర్వాత ఇలాంటి వాళ్ళందరూ సేకరించి ఒక గ్రంథ రూపంలో మనకు అందజేశారు. అందుకే బాబా సచ్చరిత్రతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మనం అందరం కూడా మనం సచ్చరిత్ర చదివేసుకుంటూ ఉంటాం. ఆనాటి భక్తుల్లో ఎంత నమ్మకంతో ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు అసలు అని వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి. ఆ బన్నుమాయి అనే ఆవిడెప్పుడు అవధూత స్థితి, పైగా నగ్నంగా ఉంటుందంట. బాబా దగ్గరకు వచ్చి అడిగారట, బాబా నాకు బన్నుమాయిని చూడాలని కోరికగా ఉంది అని అడిగితే బాబావారు అన్నారట, ఎందుకురా అదంతా తిరుగుతావు అన్నారట. ఆహా నాలాంటి మొండిది, ఆహా నేను చూడాలా, నేను వెళ్ళిపోవాలా, అవధూత దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి పట్టుబట్టే. ఏమంటాడు తండ్రి, సరేలే వెళ్ళు, నీకంతా నువ్వు అనుకున్నది అంతా జరుగుతుంది పో అన్నారట. అసలు ఏమనుకున్నాడు నానాసాహెబ్ చందోర్కర్ అంటే, ఆ యొక్క బన్నుమాయికి, ఆ నగ్నంగా ఉన్న అవధూతకి చీర జాకెట్టు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆవిడకి పాదపూజ చేసుకోవాలి అని ఈయన మనసులో అనుకున్నాడు నానాసాహెబ్ చందోర్కర్. కానీ బాబాతో చెప్పలా, బాబాకు తెలియంది ఏమంది. అందుకే నువ్వు అనుకునేదంతా జరుగుతుంది పో అన్నాడు. మరి అవధూతంలో ఒక చోట ఉండేవాళ్ళ, అసలు అవధూత ఒక చోట ఉండే తల్లే కాదు ఆవిడ. ఆ యొక్క అలా అంటే అహ్మద్నగర్ పక్కన, అటు పక్కన ఎక్కడో ఒక ఊర్లో పల్లెటూరులో ఉంటుందంట ఆవిడ. అప్పటి నుంచి నాకు కోరిక కలిగింది, నేను కూడా ఆవిడ సమాధానం దర్శించుకోవాలనేసి. నాకు కూడా ఏం కోరిక కలిగింది, ఆవిడని సమాధానం దర్శించుకుందాము. మరి ఇంత పెద్ద మహాత్మురాలు కాకుంటే ఆవిడ దగ్గరికి ఇలా వెళ్ళాడు కదా బాబాని అడిగి అని నాకు ఈ మధ్యలో నుంచి అనిపిస్తుంది అనమాట. సరే అనుకున్నాను కాబట్టి బాబా కూడా నన్ను కూడా పంపిస్తాడులే, అది వేరే విషయం. సరే ఈయన ఒకరోజు మళ్ళీ మళ్ళీ అందరిని తీసుకొని వెళ్ళాడు. వెళ్తే ఆవిడ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ముళ్ళ పొదల్లో ఉంటుందండి. అంటే అవధూత ముళ్ళు గుచ్చుకున్నాయా కింద పడుకున్నా ఇవేం చూడదు, అవధూలు దాటేశారు వాళ్ళు. ఎప్పుడు ఆవిడ ముళ్ళ పొదల్లో దాక్కొని ఉండేదంట. వాళ్ళ అమ్మ ఊళ్ళు ఎప్పుడైనా పిలిస్తే అలా వచ్చి అలా మళ్ళీ పరిగెత్తుకెళ్ళిపోయి ఎప్పుడు ముళ్ళ కంపల్లోనే ఉండేదంట. అంటే జముడు కర్రలు ఏదో అంటారు కదా, ముళ్ళ కంపలు, అలాంటి జముడు దాంట్లో ఉండేదంట ఎప్పుడు. పాపం ఆవిడకి ముళ్ళ పొదలందు గుచ్చుకొని రక్తం కారుతూ ఉండేదంట ఎప్పుడు కూడా. ఆవిడ రక్తం కారింది అవేమి చూసుకునేది కాదంట, ఏమి తెలియదు ఇంకా ఆ స్థితి, అవధూత స్థితి అంతే, మహాత్మురాలు ఆవిడ. సరే ఆవిడ అసలు ఆ ఊరు వాళ్ళు చెప్పారంట, అయ్యా ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు దర్శనమిస్తుందో తెలీదు, అలా వచ్చి ఇలా పోతుంది అని అన్నారట. ఈయనకేమో పెద్ద ఆఫీసరు, పెద్ద పనులున్నాయి. అయినా ఎటువంటి నిరుత్సాహపడకుండా వెంటనే వెళ్ళిపోవాలి అనే తృష్ణ లేకుండా, మనకేంటంటే ఎంతసేపటికి ఇక్కడ గమనిస్తున్నా పాపం కొంతమందిని మధ్యాహ్నం 3 నుంచి నిజంగా అలసిపోయినారు అందరూ. అందుకని ఎప్పుడు వదిలేస్తుందా వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. ఎవరికి రెస్ట్ లేదు కదా మనకి అనిపిస్తుంది. కానీ మీ అందరికైతే ఏమో కానీ నాకైతే ఇంచుమించు నెల నుంచి రెస్ట్ లేదు, నిద్ర లేదు, తిండి లేదు. దేనికంటే నా ధ్యాస అంతా ప్రోగ్రాం గురించి, ఇట్లా చేయాలి, ఎలా చేయాలా, ఏం జరుగుతుంది అక్కడ, అట్లా ఆలోచన వస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు చూడు పాపం అందరూ కూర్చోనండి, వాళ్ళని టీ కోసం పంపించాను, బయట కొంచెం నీళ్ళు తాగిరండి అన్నాను, అంతే ఉష్కాకి వెళ్ళిపోయారు.
ఎక్కడక్కడ గప్చిప్గా దాక్కున్నారు. వెనక్కి చూడండి ఎంతమంది ఉన్నారు. మరి మీకంతా లేదా నీరసం? మీకంతా లేదా నడుము నొప్పి? కానీ ఎందుకున్నారు? బాబా మాటలు 2 మాటలు చెప్తారు, అవి విందాము అని ప్రేమతో ఉన్నారు మీరందరూ. అంతేకాని అందరికీ ఇక్కడ అలసట, నిద్ర అన్నీ ఉన్నాయి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? మధ్యాహ్నం నుంచి అద్భుతమైన ప్రోగ్రాం, అంత టైట్గా ఉన్నాయి కదా, టైట్ ప్రోగ్రాం కదా. ఎండల 3 నుంచి కాళ్ళు కాలిపోయేలాగా వచ్చాం. పులాభిషేకం చేసుకుంటే తర్వాత స్వప్న గారితో పాటలు పాడించుకుని అద్భుతంగా ఎంజాయ్ చేసాం. అంత తాపేయచ్చు ప్రోగ్రాం. కానీ మళ్ళీ మనకు బాబా గురించి చెప్పుకునే అదృష్టం మళ్ళీ మళ్ళీ వస్తుందా రాదా తెలియదు కదా అని చెప్పి మళ్ళీ మనం కొంత మళ్ళీ అంటే బాబా సచ్చరిత్రలో ఎంతవరకు ఉన్నారు మన వాళ్ళు అందరికీ తెలుసు, మీకు కూడా. కానీ గబుక్కున చెప్పలేకపోతాం అంతే తప్ప ఇందులో పెద్దనే కష్టపడి క్వశ్చన్స్ ఏమీ రాయలేదు, అన్నీ చాలా సులభమైనవి అడిగాను. కానీ దాంట్లో అదొక సరదా అంతే తప్ప ఫోటోలు వాళ్ళు గెలుచుకున్న వాళ్ళకే బాబా కృప ఉంది, గెలుచుకున్న వాళ్ళకి బాబా కృప లేదు, అది కాదు. అదొక ఆనందం కోసం పెట్టాను అంతే, ఇంకేం కాదు. అలాగే ఆవిడ మనం ఈ కాస్త దీనికే మనం ఓపిక లేకుంటే ఆ నానాసాహెబ్ చంద్రుడు అంత పెద్ద ఆఫీసర్ అయ్యి ఉద్యోగరీత్యా వదిలేసుకొని మరి ఆయన ఒక అవధూత కోసం వెళ్తే ఇప్పుడు దర్శనం 2 నెల పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు అని చెప్తే ఆయన కాదు, నా బాబా చెప్పాడు నీ కోరిక తీరుతుంది పో అన్నాడు అని ఒక్క మాట పట్టుకొని అలా ఉండిపోయాడనమాట. ఎప్పుడైతే భక్తుడు అలా అనుకుంటాడో పరీక్ష పెట్టాడు కదా, నా బిడ్డ ఇంకా పరీక్ష తట్టుకోలేడు అని చెప్పి వెంటనే మనం ఏం కావాలో అప్పుడు ఇచ్చేస్తారు. అప్పటికప్పుడు ఆ బన్నుమాయి ప్రత్యక్షమైందంట, ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిపోయిందంట. ఇంకా అందరూ అన్నారంట అక్కడ, మరి దర్శనం అయిపోయింది కదా ఇంకెళ్ళిపోదాం పదా అన్నారట. మనలాంటి వాళ్ళైతే ఏమనుకుంటాం, నిజమే కదా అయిపోయింది పదా పదా అనుకుంటాం. కానీ ఆయన ఎందుకోసం వచ్చాడు? చీర పెట్టాలా, జాకెట్ పెట్టాలి, ఆవిడికి పసుపు కుంకుమ పెట్టాలి, పూజ చేసుకోవాలి అనుకున్నాడు. మరి ఆవిడ ఇటు వచ్చి అటు పరిగెత్తి వెళ్ళిపోయింది అంతే, దర్శనమైంది అంతే. నేను రాను, నేను అనుకున్న పని చేసే వస్తాను. ఎందుకంటే బాబా చెప్పిన మాట ఎప్పుడు తప్పడు మాట. ఏమని చెప్పాడు? నువ్వు అనుకున్న పని నెరవేరుతుంది అన్నాడు. కాబట్టి ఆ మాటే నాకు శాసనం, నా గురువు చెప్పిన మాటే వేదం అనుకున్నాడు. అందుకే వాళ్ళతో నేను రాను, మీరు వెళ్తే మీరు వెళ్ళిపోండి, నేను రాను. ఆవిడని పూజ చేయాల్సిందే, చీర జాకెట్ ఇవ్వాల్సిందే, పాద పూజ చేసుకోవాల్సిందే అని కూర్చున్నాడు. అంత పెద్ద చదువుకున్నా కూడా నానాసాహెబ్ చందోర్కర్ బాబా అన్నాడు. వెంటనే బన్నుమాయి ఎదురుకుండా వచ్చి నిల్చుందండి, ఎదురుకుండా వచ్చి నిల్చుంది. ఆ నిల్చోక ముందు ఒకటి జరిగింది. చీర ఉంది, జాకెట్ లేదు. పాపం కుట్టించాలని ఆలోచన లేదు, చీర ఉంది, జాకెట్ లేదు. మరి ఎట్లా ఆవిడ జాకెట్ కూడా వెయ్యాలి కదా, ఎలాగా అనుకున్నాడు. బాబా అన్నిటికీ బాబానే కదా మనకు కూడా. ఎప్పుడైతే ఇతను అలా అడిగాడో, ఒక దర్జీవాడు ఒక సంతకు వెళ్ళి ఒక గుర్రం మీద అటు వెళ్తున్నాడు. అయ్యా మీది ఏ ఊరు ఏంటి అంటే, నేను టైలర్ పని చేస్తాను. అయ్యా అయ్యా నాకు ఒక జాకెట్ కుట్టి పెట్టాలి అంటే, అయ్యో అవునా, అన్ని సంతలో అమ్మేశాను, ఒకటే ఒకటి ఉంది ఇందా అని జాకెట్ ఇవ్వడం జరిగింది. జాకెట్టు పసుపు కుంకుమ అంతా పెట్టుకొని ఆవిడ ఎప్పుడు వస్తుందా అని కన్నులు కాసలా చూస్తున్నాడు. వెంటనే ఆవిడ ఇటు వచ్చి నిల్చుంది నానాసాహెబ్ చందోర్కర్ ముందు. చక్కగా పూజ చేశాడు, చీర కట్టాడు, జాకెట్టు వేశారు. ఇంకా ఆవిడకి తిని మనసులో ఏదైతే అనుకున్నాడో ఆ అవధూతకి శుభ్రంగా అన్నీ చేశాడు. అవధూతలు చీరతో పనే ఉంది. వెంటనే ఆయన చేయించుకున్నసేపు ఊరుకుంది ఒక కొంతసేపు. మళ్ళీ అవన్నీ ఆవిడ తీసాడు పరేసి, మళ్ళీ ఆవిడ ముళ్ళ చెట్లకి పరిగెత్తిపోయింది. అమ్మయ్య
నా కోరిక తీరిపోయింది, ఇంకెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాడు. ఆ రాత్రి అక్కడ నిద్ర చేయాల్సి వచ్చింది. వెంటనే మళ్ళీ బాబాని అడిగాడు, బాబా ఇంకొక్కసారి ఆవిడ చూడు మనిషికి ఎంత ఆశ, ఇంకొక్కసారి ఆవిడ దర్శనం కావాలి బాబా అని అడిగితే మళ్ళీ బాబా వారు నా పిచ్చోడు, నాకు అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ విషయం గుర్తు వస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుందనమాట. నాకు అదే పిచ్చే కదా, ఉద్దతల పిచ్చి అని అనిపించింది అనమాట. నేను కూడా ఒకసారి పోలయ్య తాతతో నాకు బాగా ఇష్టం, ఎప్పుడు వెళ్తూ ఉంటా తాతగారు ఉన్నప్పుడు. అప్పుడు ఒకసారి ఎప్పుడు అనుకునేదాన్ని, నేను వెళ్ళినప్పుడు ఆయన నాకు స్నానం చేసి బాబాకు ఆయనకి స్నానం చేసే అదృష్టం నాకు కలగాలి అనుకున్నాను. నేను ఎప్పుడు నా మధ్యాహ్నం వెళ్ళేదాన్ని, లేదంటే సాయంకాలం వెళ్ళేదాన్ని, కానీ పొద్దున్న మరి మాకు కుదరదు కదా రావడానికి. ఆయన ఎప్పుడు చేస్తాడో తెలియదు, అసలు రాత్రి చేస్తాడంట, పొద్దున్న నిద్ర చేస్తాడంట, ఎప్పుడు చేస్తాడో తెలియదు. సరే పోలయ్య తాత చేయాల అనుకుంటే, కానీ పోలయ్య తాతను అడగల. నేను నమ్ముకున్న దత్తాత్రేయ స్వామిని అడిగా, నాకు ఆయన స్నానం చేయించాలని ఉంది స్వామి, అలాంటి అవకాశం నాకు కలిగించవా అని అడిగాను. పోలయ్య తాతను అడిగితే మన లాభం లేదు, నువ్వు నమ్ముకున్న గురువుని అడిగితే నీకు తప్పకుండా వస్తుంది. అప్పుడు ఒకరోజు నేను అనుకోకుండా వెళ్ళడం, తాతగారు ఎక్కడో బయట అంతా చెత్తంతా ఊడ్చి ఇలా చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు, ఆయన తీసుకురావడం, ఆయన శిష్యుడు ప్రభాకర్ స్వామి, అమ్మ నిర్మలమ్మ రా బాబాకి స్నానం చేయించావు అని చెప్పి పిలవడం, గబ్బగబ్బా ఆ బోరిన దగ్గర నీళ్లు కొట్టి తాతగారికి స్నానం చేయించే అదృష్టం నాకు వచ్చిందండి పోలయ్య తాతగారికి. చూడండి ఎంత అదృష్టం కదా. అలాగే నానాసాహెబ్ చందోర్కర్ కూడా అలాంటివి అడుగుతున్నాడు. వెంటనే ఇంకా తెల్లవారుజామున ఇంకొక వచ్చి నాకు ఇంకొకసారి దర్శనం ఇస్తే చాలు బాబా అని అన్నాడు. వాళ్ళు అనుకున్నారు కూడా వచ్చిన ఫ్రెండ్స్ అంతా, అసలు పిచ్చోడు అంటే పిచ్చోడు, ఇంత పెద్ద పదవిలో ఉండి ఏంది అసలు పిచ్చి అనుకుంటాడు మనసులో, బయటికి చెప్పరు కదా మరి. అయితే తెల్లవారుజామున ఈయన నిద్రలో ఉన్నాడు. ఆవిడ బన్నుమాయ వచ్చి తల దగ్గర కూర్చుందంటండి. గట్టి కొట్టండి. తల దగ్గర వచ్చి కూర్చుందంట. అంటే నేను చూస్తే దర్శనం చేసుకున్నాడు. అంటేనే ఆవిడ మాయమైపోయింది. అవధూతులు అలాగే మాయమైపోతారు అప్పటికప్పుడు. నాకు అలా ఎన్నో జరిగాయి కాబట్టి నేను అవి చెప్పదలుచుకోలేదు కదా. నేను ఇందులోనే ఉన్నాను కాబట్టి నేను దీని గురించి చెప్తాను. అవధూత స్థితి చాలా గొప్ప స్థితి, మనం వాళ్ళని కనుక్కోలేము, చాలా పరీక్షలు ఉంటాయి. అలా నానాసాహెబ్ చందోర్కర్ అనుకునేటివన్నీ కూడా చేశాడనమాట బాబావారు. అందుకే గురువుని అడుగుతున్నాడు, బన్నమాయ దగ్గరికి వెళ్ళాలి, నాకు నీళ్లు కావాలి, నాకు ఇంకోటి కావాలి, ఇలాగే అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా ఎవరిని అడగాలి, ఏం కావాల్సిన